కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో గల శ్రీ భోగి గణపతి పీఠంలో చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. గణపతి నవరాత్రి దీక్షల స్వయంభూ భోగి గణపతి పీఠంలో చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 10 మంది గణపతి ఆరాధకులు దీక్షాధారణ చేసి కలశ ప్రతిష్ఠతో వినాయక వ్రతాన్ని ఆచరించారు. భోగి గణపతిని తులసిమాలలలో అలంకరించి గజమాలలతో ధారణ చేశారు. ఆదివారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6:30 అష్ట గణపతులతో నగర సంకీర్తన జరుగుతుందన్నారు. చతుర్థి మాసోత్సవాల్లో పూజలందుకున్న బాల తరుణ ఉచ్చిష్ట శక్తివీర సాక్షి డుండి ధ్యాన గణపతి మూర్తులతో ఊరేగింపు 16న భారీ అన్నదానం 18న చిన్న తిరుపతికి బస్సు యాత్రతో దీక్ష విరమణ జరుగుతుందన్నారు. పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు కలశ ప్రతిష్ఠ చేశారు. బంగారు భోగి గణపతిని చవితి సందర్భంగా ప్రత్యేక రీతిలో తులసి గణపతిగా భక్తులు సకుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున దర్శించి వ్రత అక్షితలతో ఆశీర్వాదం పొందారు. గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క నవరాత్రి దీక్షలలో అష్ట గణపతుల యొక్క ఆరాధన అంటే ఈ నవరాత్రుల్లో వినాయక చవితి తర్వాత 8 రోజులు కూడా సాయంత్రం వేళలో 6:30కి నగర సంకీర్తన జరుగుతుంది. నగర సంకీర్తన జరిగిన తర్వాత ఈ యొక్క అష్ట గణపతుల్ని గంగమ్మ ఒడికి నిమజ్జనం రోజున మరి అందజేసి తదుపరి అన్న సమారాధన పూర్తి చేసుకుని 18వ తేదీన చిన్న తిరుపతికి బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టడానికి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా శ్రీవారి పాదాలు ప్రతిష్ఠ జరిగాయి. ఆ సందర్భంగా శివకేశవ అన్న సమారాధనతో అష్ట గణపతి ఆరాధన జరుగుతూ ఉంది.